అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ప్రియదర్శిని. ఈ రోజు మనము డిసెంబర్ రాశి ఫలాలు ఎలా ఉంటాయి మనం తెలుసుకుందాం. మిథున రాశిలోకి వచ్చినట్టయితే అంటే రాశి మనం అనుకున్నాం కదా, నేను ఇంతకుముందే చెప్పాను. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే లగ్నం చూసుకోవాలి. మెయిన్ లగ్నం చూసుకున్నట్టయితే వారికి వారి ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. లగ్నం కాకుండా కొంతమందికి తెలియదు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అంటే పుట్టిన తేదీ, పుట్టిన సమయం తెలియకపోవచ్చు. కాబట్టి ఆ తెలియని వారికి ఏంటంటే మీరు రాశి తీసేసుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా మనకి లగ్నం వ్యవధి 2 గంటలు ఉంటుంది కాబట్టి ఆ 2 గంటల వ్యవధిలో ఏ లగ్నమైనా పడవచ్చు. ఓకే, ఆ లగ్నం తెలియకపోతే మటుకు అంటే సమయం తెలియనట్టయితే మీరు ఖచ్చితంగా రాశితోనే చూసుకోవచ్చు. కానీ ఈ రాశి ఫలాలు ఏంటంటే ఖచ్చితంగా ఇవే రిజల్ట్స్ వస్తాయన్నట్టు అయితే మనం చెప్పలేము. ఒకవేళ మీకు జాతకరీత్యా అన్నీ తెలిసినట్టయితే జాతకరీత్యా గ్రహ గోచారము అలాగే దశలు అనుకూలంగా, దశ అంతర్దశ ప్రత్యంతర దశలు అనుకూలంగా ఉన్నట్టయితే ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలే. నేను చెప్పిన అన్ని ఫలితాలు కూడా ఫలించే అవకాశాలు అయితే ఉంటాయి. మిథున రాశిలోకి వచ్చినట్టయితే మనకి మిథున రాశిలోనే మనకి సప్తమాధిపతి అయిన గురువు అలాగే దశమాధిపతి అయిన గురువు స్థితి పొంది ఉన్నాడు. నవమంలో రాహు పొంది ఉన్నాడు. అట్లాగే తృతీయంలో సింహరాశిలో కేతు స్థితి పొందడం, షష్టంలో రవి, బుధ, శుక్రుడు, కుజుడు కొద్దిగా నెల మధ్య తర్వాత అంటే 15th తర్వాత ఇటు మనకి ధనస్సు రాశిలో స్థితి పొంది ఉంటాడు. అది మినహాయింపునట్టయితే భావంలో 3 గ్రహాలు స్థితి పొంది ఉన్నాయి. అలాగే శని భగవానుడు కూడా మనకి మీనరాశిలో స్థితి పొంది ఉన్నాడు. దశమాధిపతి అయిన సప్తమాధిపతి, దశమాధిపతి అనే గురువు మిథున రాశిలో స్థితి పొంది ఉన్నాడు. కాబట్టి వీరికి ఏంటంటే ముఖ్యంగా విద్యార్థులకు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే సప్తమ దశమాధిపతి అయిన గురువు అన్ని గ్రహాల్లో మనకి శుభ ఫలితాలు, ఎక్కువగా శుభాలు కురిపించే వాళ్ళు ఏంటంటే అటు గురువు, అటు శుక్రుడు. శుక్రాచార్య గురువు ఇద్దరు ఏంటంటే ఏమంటారు, ఎనీ లగ్న మేము ఇచ్చేది శుభ ఫలితాలు ఇస్తూనే ఉంటాము అన్నట్టుగా ఉంటాయి అన్నమాట. అలా చూసినట్టయితే గురువు కానీ వక్రి పొంది మిథున లగ్నంలో కూర్చున్నాడు, మిథున రాశిలో కూర్చున్నాడు. కాబట్టి ఇంకా వీళ్ళకి ఏంటంటే ముఖ్యంగా విద్యార్థులకి చక్కటి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే వీరు ఉన్నత విద్య వెళ్ళటానికి ఏమంటారు, బయటికి వెళ్ళటానికి, విదేశీయానం చేయాలి అని అనుకునే వారికి కూడా చక్కటి ఫలితాలు వస్తాయి. చక్కటి జాబ్ ఆఫర్స్ వచ్చే అవకాశాలు, లాస్ట్ ఫైనల్ ఇయర్లో ఉంటారు కదా, బీటెక్ చేసో ఎంటెక్ చేసో ఫైనల్ ఇయర్కి వాళ్ళకి చక్కటి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు కూడా ప్లస్ స్పెసిఫిక్గా డిసెంబర్లోనే వాళ్ళకి అన్ని సెమిస్టర్స్ అయిపోతుంటాయి కదా, ఆ టైంలో వీరికి గురు స్థితి ఇక్కడ ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా వీరికి 70 to 80% మందికి ఈ మిథున రాశి, మిథున లగ్నం వారికి అయితే మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే ఉద్యోగ రీత్యా చూసినట్టయితే కూడా అందరు ఉద్యోగస్తులకి ఇది మంచి గ్రహస్థితి అని చెప్పచ్చు. కాకపోతే అన్లెస్ అంటే మీ పర్సనల్గా జాతక రీత్యా చూసినట్టయితే ఒకవేళ దశ అంతర్దశలు సరిగ్గా లేవు అని అన్నట్టయితే మటుకు ఖచ్చితంగా కొద్దిగా తేడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ గోచార రీత్యా అలాగే మీ గ్రహ రీత్యా దశ అంతర్దశలు బాగున్నాయని అంటే ఖచ్చితంగా గురువు చక్కటి ఫలితాలే ఇస్తాడు. అలాగే దశమంలో మనకి నవమాధిపతి అయిన శని, అష్టమ నవమాధిపతి అయిన శని కూడా స్థితి పొంది ఉన్నాడు. కాబట్టి ఎవరైతే ట్రాన్స్ఫర్ కావాలి అని అనుకునే వారికి కూడా చక్కటి అవకాశం అని చెప్పచ్చు. అలాగే గృహస్థులు కూడా ఏదన్నా ఇల్లు కొనుక్కోవాలి అలాంటివి ఏమన్నా అనుకునే వారికి కూడా చక్కటి ఫలితాలు. ఎందుకంటే స్థితి చాలా మంచిది, దృష్టి స్థితి చాలా మంచిది గురువుది. వారికి కూడా అనుకూలమైన ప్లేస్ అనే చెప్పచ్చు. కాకపోతే వీరు కొద్దిగా జాగ్రత్త పడాల్సింది ఏంటంటే డైట్ విషయంలో. ఎందుకంటే గురు స్థితి పొంది ఉన్నాడు కాబట్టి ప్లాన్డ్ డైట్ ఉండదు. అంటే ఇన్డిసిప్లిన్ డైట్ ఏమంటారు, ఎవరైనా పిలిచారు నేను వెళ్ళిపోతామని చెప్పేసి వెళ్ళిపోయి ఇష్టపడిన తినడం, దానివల్ల స్టమక్ అప్సెట్స్ అయ్యే అవకాశాలు
అలాగే కొవ్వు పెరిగే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి ఎవరన్నా మిథున రాశి మిథున లగ్నం వాళ్ళు ఏమంటారు ఈ కొలెస్ట్రాల్ అప్ అండ్ డౌన్ ఉంటే మటుకు ఖచ్చితంగా మీరు డైట్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. మిగతా రాశి వాళ్ళు ఏమో కానీ ఈ స్పెసిఫిక్గా మిథున రాశి మిథున లగ్నం వారైతే ఖచ్చితంగా డైట్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మనకి వీరికి శుక్రుడు కూడా షష్టంలో ఉన్నాడు కాబట్టి రుణరోగ శత్రు స్థానం అని అంటాం కాబట్టి కొద్దిగా మీరు పీక్ పొజిషన్ ఉద్యోగరీత్యా పీక్ పొజిషన్లోకి వచ్చినట్టయితే కొద్దిగా ఏమంటారు మిమ్మల్ని చూసి ఈర్ష్యపడే అవకాశాలు కూడా చాలా ఉంటాయి కాబట్టి ఆ దృక్కోణంలో కూడా మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఈ సోషల్ మీడియా ఉంది కదా, ఆ సోషల్ మీడియాలో మీకు ఏ జాబ్ వచ్చింది, ఈ శాలరీ వచ్చింది, ఈ ప్రమోషన్ వచ్చింది అనే ఇలాంటి విషయాలు కట్ చేసుకొని మీవి ఎవరితోనూ ఆ సోషల్ మీడియాతో షేర్ చేసుకోకుండా ఈ నెల రోజులు ఉన్నట్టయితే మటుకు మీకు మిథున రాశి చక్కటి ఫలితాలే ఇస్తాడు. మనము మిథున రాశి వాళ్ళు ఏం చేసుకోవాలి అని అంటే చెప్పా కదా, ఒక ఆరోగ్య రీత్యా తప్ప మిగతా అన్ని విషయాలు అయితే బాగానే ఉంటుంది. అలాగే వ్యాపారస్తులు కూడా చక్కటి అవకాశాలు వచ్చే అవకాశాలు, అలాగే వారు ఏ బిజినెస్ చేస్తున్నా ఆ బిజినెస్ వృద్ధి చెందడము, ప్రోగ్రెస్ అయ్యే అవకాశాలు చాలా చక్కగా ఉంటాయి. అయితే ఇక్కడ ఇంకొకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే మనకి నవమాధిపతికి దశమాధిపతికి కనెక్షన్ కూడా వచ్చింది కాబట్టి ముఖ్యంగా వ్యాపారస్తులు ఒకవేళ వీళ్ళు బౌండరీస్ దాటి వెళ్ళాలి అంటే విదేశీ ఇంపోర్టెడ్ ఎక్స్పోర్ట్ ఇట్లాంటివి ఏమైనా ప్లాన్ చేసుకున్న వారికి కూడా మంచి శుభవార్త అని చెప్పవచ్చు. వీరు చేసుకోవాల్సింది ఏంటంటే విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం చాలా ముఖ్యం. అలాగే ఆకుపచ్చ వస్త్రాలు లేదా వస్తువులు దానం చేస్తే, అలాగే మంగళవారం ఆకు పూజ చేసుకుంటే కూడా ఇది ఆరోగ్యరీత్యా ఎటువంటి ఇబ్బంది రాకుండా చక్కగా అయితే ఉంటుంది.